నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. విశాఖ జోన్ పరిధిలోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు రానున్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు కానుంది. వాల్తేరు డివిజన్ను విభజించి విశాఖ, రాయగడ డివిజన్లుగా మార్చనున్నారు. విశాఖ డివిజన్లోకి పాత వాల్తేరు డివిజన్లోని విశాఖ పరిసర ప్రాంతాలు రానుండగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోకి గుంతకల్, గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజన్లు రానున్నాయి. ఇకపై దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉండనున్నాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన పరంగా కూడా చెప్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాల చిరకాల వాంఛ కావచ్చు, చిరకాల కోరిక కావచ్చు, దీనికి సంబంధించి అయితే మాత్రం ఒక అధికారిక ప్రకటన రావడంతో అయితే మాత్రం ఉత్తరాంధ్ర జిల్లా వాసుల ఆనందానికి అయితే అవధులు లేవని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ గెజిట్ నోటిఫికేషన్ జూన్ 1వ తేదీ నుంచి కూడా అమల్లోకి రానుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పడం జరిగింది. దీంతో అయితే కనుక ఇక్కడ ఉత్తరాంధ్ర వాసులు కావచ్చు, ఇటు విశాఖ వాసులు అయితే ఆనందం వెల్లువెత్తిన పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి జోన్ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే జోన్ కార్యాలయానికి సంబంధించి ఇక్కడ ఉడా దీనికి సంబంధించి బిల్డింగ్ లో డెక్ లో కూడా జోన్ కార్యాలయానికి సీఎం చంద్రబాబు కూడా దీని కార్యాలయానికి కూడా ఇప్పటికే శంకుస్థాపన చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అయితే మొత్తం పూర్తి కార్యక్రమాలన్నీ కూడా జూన్ 1వ తేదీ నుంచి కూడా అమలులోకి వచ్చేందుకైతే ఈ గెజిట్ నోటిఫికేషన్ తోడ్పాటును అందిస్తుందంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా మనకి ఉంది. అయితే ఈ కొత్త రైల్వే జోన్ కు ఇప్పటికే ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, అదేవిధంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి కూడా కొన్ని భాగాలను విడదీసి ఏర్పాటు చేయడంతో ఇటు గుంతకల్ డివిజన్, అదేవిధంగా గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోకి రానున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ కూడా విభజించి విశాఖపట్నం డివిజన్ గా మార్చే ప్రక్రియను రైల్వే శాఖ కూడా ఇప్పటికే మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వాల్తేరు డివిజన్ ను 2 భాగాలుగా విడగొట్టడంతో అయితే ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్తగా ఏర్పాటు కానున్నటువంటి రాయగడ డివిజన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలో విశాఖపట్నం డివిజన్ గా మార్చి కూడా ఈ మొత్తం కూడా ఇదంతా కూడా జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చేందుకైతే మొత్తం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండే విధంగా కూడా అయితే అన్ని కార్యక్రమాలు చకచకా జరుగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఇటు రాయగడ డివిజన్ పరిధిలోకి పలు కీలక రైల్వే మార్గాలను చేర్చడంతో అయితే కనుక ఇక్కడ ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా రైల్వే అధికారులు మాత్రం దీని పట్ల అయితే మాత్రం సానుకూలంగా స్పందించే అవకాశం కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే కోరాపూట్ సింగపూర్ రోడ్డుకి సంబంధించి, అదేవిధంగా కొత్త వలస, కిరండోల్, అదేవిధంగా కూనేరు, తిరువలి, గుంటూరు, పట్టాకిమిడి లాంటి మార్గాలు ఇందులో భాగం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి 696 కిలోమీటర్ల పరిధి ఉంటుందన్న కూడా దీనిపై చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆపరేషన్స్ కి ఇబ్బంది లేకుండా కూడా కీలకమైన మార్పులు కూడా చేసినట్టుగా కూడా ఇప్పటికే మనకి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా మనకి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక తాజా మార్పులు చేర్పులతో అయితే రైల్వే ఆపరేషన్స్ మరింత సులభతరం అవుతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు అధికారికంగా జూన్ 1 నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా విశాఖ కేంద్రంగా ప్రారంభం కావడంతో అయితే మాత్రం ఇటు ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయ నిర్మాణం కూడా చేపట్టేందుకు కూడా పూర్తి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జూన్ 1వ తేదీ నుంచి ఇక్కడ ఉడా డెక్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యాలయంలో కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి. అయితే ఇది పూర్తి స్థాయిలో అతి త్వరలోనే ఈ బిల్డింగ్ కూడా మొత్తం పర్మనెంట్ బిల్డింగ్ కూడా పూర్తి చేసి రైల్వే జోన్ వ్యవస్థను అయితే మొత్తం
ఇక్కడ నుంచి నడిపించేందుకైతే మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు రైల్వే జోన్ పరిస్థితికి చూసుకున్నట్టయితే కనుక ఏపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి కేంద్రంగా కూడా అయితే కనుక రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కార్యాలయ నిర్వహణకు సంబంధించి 1200 మంది కూడా ఇక్కడ పనిచేసేందుకు మొత్తం పూర్తి స్థాయిలో కార్యాలయం నిర్మాణ ఏర్పాట్లన్నీ కూడా చకచక చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇటు విశాఖ జోన్ లో 17,000 మంది ఉద్యోగులు అయితే మాత్రం పనిచేసే విధంగా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.